దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారు, ప్రార్థన చేసుకుంటున్నారా? అందరూ దేవునితో మాట్లాడుతున్నారా? మనకిచ్చిన ఆయన కృపని, ప్రేమని, కనికరమును, వాత్సల్యతను ధ్యానించడానికి ఉదయకాల 5 నుంచి 6, ఈవినింగ్ 6 నుంచి 9 ఈ దినం దేవుని వాగ్దానం. ఇవన్నీ మీకోసం. రక్షణ లేని బిడ్డలు, ఇదే రక్షణ దినం. యేసు మీ కొరకు ప్రాణం పెట్టి, రక్తం కార్చి, మరణించి తిరిగి లేచాడు. ఆయన నమ్మితే పరలోకం, నిత్య జీవం, పాప క్షమాపణ ఈ లోకంలో కూడా ఆయన మనకుంటాడు. ఏ కష్టంలో, ఏ దుఃఖంలో, ఏ బాధలు, ఏ చింతలో ఉన్నారు, మీ పక్షంగా దేవుడు వినడా? మీ మొర ఖచ్చితంగా జవాబిస్తాడు. ఒక మాట నేను చదువుతున్నాను చూడండి. మరి సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం అద్భుతమైన మాట 9వ వచనం. సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకి సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలు పక్షంగా యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. దేవుడు ఎవరినో ఒకరిని లేపుకుంటాడు నీ కొరకు ప్రార్థించుటకు. నీలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుండి ప్రార్థన చేపిస్తాడు. విన్నావా? ఏది నిన్ను వెంటాడుతుందో నీ పక్షముగా ప్రార్థన చేసేవారు ఉన్నారు. నీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య, తండ్రి కుడి పార్శ్వమందు. నీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు నీలో పరిశుద్ధాత్మదేవుడు. నీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు నీ దైవజనులు. ఎందుకమ్మా ఇంకా బాధ? నీ పక్షముగా ప్రార్థనట అంగీకరించి నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడట. కాబట్టి ఈరోజు ఏ విషయంలో కృంగిపోకండి, అలసట చెందకండి, బాధపడకండి. నీ పక్షమై ఉన్న దేవుడు ఉన్నాడు. అందుకనే ఎవరు లేరండి నా పక్షంగా, మమ్మల్ని మోసం చేశారండి, మేము ఎంత మంచిగా ఉన్నాం, మా బ్రతుకు, నీ పక్షంగా ఎవరు లేరా? గొప్ప సాక్షి సమూహం ఉంది, గొప్ప దేవుడు ఉన్నాడు, మహామహుడు ఉన్నాడు. ఆయన నీ పక్షంగా కార్యం చేస్తాడు. నీ ప్రార్థన ఆలకించి నీ పక్షంగా కార్యం చేసేది నీ రోజు వాగ్దానం. నీ ప్రార్థన ఆలకించి నీ పక్షముగా కార్యం చేసేది. కాబట్టి ధైర్యంగా ఉండి ఈ ప్రార్థనని పట్టుకోండి, ఈ మాటను పట్టుకోండి, ప్రభుని స్తుతించండి. హృదయపూర్వకంగా మనం ప్రభు తట్టు చూడి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారు? రక్షణ లేని రక్షణ, రోగులకు స్వస్థత, మంచాల మీద బెడ్ రెడీ, సీరియస్ కండిషన్ విడుదల, అప్పులు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగులు, ఏమి ఇతర ఈ బిజినెస్, ఏ నష్టం ఉన్నా కోర్టు కేసు కొట్టివేసి అన్యాయం, అక్రమ, మోసం నుండి అందరినీ విడిపించి కృపయు క్షేమం వారిపై కలుగునుగా. మానసిక, ఆర్థిక ప్రతి పరిస్థితిని చక్కపరిచి లోతైన అనుభవంలో నడిపించండి. బంధకాలను తెంచండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఎవరు లేరని నీవు వారి పక్షముగా ఉండి వ్యాజ్యమాడి వారిని గెలిపించి గొప్ప కార్యాలు చేయమని అందరినీ బ్లెస్ చేస్తున్నాం. ఏ దేశ, రాష్ట్ర, ఏ గ్రామం ఎక్కడున్నా దైవజనులు వారి బిడ్డల్ని మీరు కాపాడండి. సంఘాలని, సేవకుల్ని, ఐక్యతని, పరిశుద్ధాత్మ కొమ్మరింపు, ఉజ్జీవం లేవనెత్తి గొప్ప కార్యాలు చేయండి. కల్వరి మినిస్ట్రీని లేపండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ దినదీవెనలతో నింపి అందరినీ దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. భయంకరమైన దుర్దినాల్లో వాక్యము, వాగ్దానము, ప్రార్థన మిస్ అవ్వకండి. 5 నుంచి 6, ఈవినింగ్ 6 నుంచి 9 రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో. మరి 7, 8, 9 3 రోజులు బెల్లంపల్లి మీటింగ్స్. రండి బెల్లంపల్లి. చక్కటి ప్రార్థన స్థలం, మంచి వర్తమానం, ఆరాధన 3 దినాలు గడిపి మరి 8వ తారీఖు రాత్రి బ్యాప్టిజాలు ఉంటాయి. 9 ప్రభు సంస్కారాధన ఉంటుంది. 3 ఆరాధనలు. కల్వరి ప్రామిస్ అండ్ హైతనగర్ దగ్గర హైదరాబాద్ 3 ఆరాధనలు అండి. 7 నుంచి 9, 10 నుంచి 12, 5:30 నుంచి 8:30 సాయంత్రం. 10, 11, 12, 13 కాకినాడ మెక్లైన్ హై స్కూల్ గ్రౌండ్స్ కాకినాడ. ప్రార్థించండి, సిద్ధపడండి, పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.